ఒకప్పుడు వైసీపీ మంత్రి క్యాబినెట్లో అతి పిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకున్నారు ఆయన. ఆ మాజీ మంత్రి ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారా? విశాఖ నుండి రాజకీయం ఎంట్రీ ఇచ్చిన ఆ మాజీని పక్క జిల్లాకు పంపించడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ఎవరా నేత అనేది ఇప్పుడు చూద్దాం. వైసీపీ అధినేత జగన్ కు ఆప్తుడుగా గుడివాడ అమర్నాథ్ పేరుగాంచారు. ఇప్పుడు ఆయనపై అలకపూనినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ అంటేనే వైసీపీలో ఫైర్ ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు నుండి రాజకీయాన్ని పుణికిపుచ్చుకుని వారసత్వ రాజకీయాన్ని అందిపుచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు 2009లో టీడీపీలో తల్లి గుడివాడ నాగమణికి వెన్నుదన్నుగా ఉన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నాగమణికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చింది. దీంతో తన తల్లి తరపున ప్రచారం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లా విజయప్రసాద్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అనంతరం జరిగిన పరిణామాలు అనంతరం విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని సైతం దక్కించుకున్నారు. అయినప్పటికీ కొంతమంది సీనియర్స్ కి మధ్య సఖ్యత కుదరకపోవడమో లేక గుడివాడ అమర్నాథ్కి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం నచ్చకపోవడమో జగన్ ముందు పంచాయతీ పెట్టారు. ఆ పదవి నుండి గుడివాడ అమర్నాథ్ని వైదొలిగించారని అప్పట్లో ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణపై విజయం సాధించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే ఛాన్స్ రావడంతో అటు యూత్లోనూ ఇటు కాపు సామాజిక వర్గంలోనూ మంచి పాపులర్ అయ్యారు గుడివాడ అమర్నాథ్. అంతేకాక జగన్ కు అత్యంత ఆప్తుడిగా పేరు పొందారు. ఈ మాజీ మంత్రి జగన్ క్యాబినెట్లో 2.5 ఏళ్లు మంత్రిగా సైతం ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా అమర్నాథ్ వైసీపీ హయాంలో దాదాపు 5 శాఖలను సమర్థంగా నిర్వహించారని ఆయన అభిమానులు ఇప్పటికీ మాట్లాడుకోవడం గమనార్హం. అంతేకాక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చేసే అనేక ఆరోపణలకు గట్టిగానే బదులిచ్చేవారు. అది ఎంతలా అంటే గుడివాడకు సంబంధం లేని మంత్రి శాఖలపై కూడా ఆయనే మాట్లాడి రాష్ట్ర ప్రజల ముందు నవ్వుల పాలైన ఘటనలు లేకపోలేదు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఈ మాజీ మంత్రి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై అలకపూనారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైనాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకున్నారు జగన్. ఆ దిశగా అడుగులు వేశారు. అయితే ఆయన అడుగులకు మడుగులు ఒత్తడమే కాకుండా రాజకీయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ పార్టీ నేతలు సాహసించని విధంగా సొంత అజెండాతో అమర్నాథ్ మేనిఫెస్టో ఏర్పాటు చేశారు. సొంత నియోజకవర్గంలోని తన ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ నాయకుడు చవిచూడని విధంగా ఘోర పరాభవం పొందారు. అటు నమ్ముకున్న క్యాడర్తో పాటు సొంత సామాజిక వర్గం సైతం నిండా ఉంచేసింది. దీంతో నెత్తిన పిడుగుపడినట్టుగా గుడివాడ అమర్నాథ్ దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటి బాట పట్టారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత విశాఖలో వైసీపీ మనుగడ పూర్తిగా ఢీలా పడిపోయింది. ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు. ముఖ్యంగా గాజువాకలో పోటీ చేసిన గుడివాడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్పై భారీ తేడాతో ఓడిపోవడం ఓ కారణమైతే పార్టీ ప్రారంభం నుండి గాజువాకలో వైసీపీ ఎదుగుదలకు తిప్పల నాగిరెడ్డి కృషి చేశారు. అయితే తిప్పల నాగిరెడ్డి వర్గాన్ని అమర్నాథ్ లెక్క చేయలేదని ప్రచారం జరుగుతోంది. అప్పటి ఉత్తరాంధ్ర సమన్వయకర్త ద్వారా శకుని మాదిరిగా రాజకీయ కియోక్తులు ఉపయోగించారు. గాజువాక ఇన్ఛార్జిగా ఓ యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ ఉరుకూటి చందుని ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. దీంతో అమర్నాథ్ ఓటమికి అక్కడే అసలు పునాది వేసుకుందని గుసగుసలు వినిపించాయి. అనంతరం రాజకీయ చతురతను చాటుకున్న గుడివాడ చాప కింద నీరుల అప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్న ఉరుకూటి చందుని పక్కన నెట్టేశారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా తన పేరు ప్రకటించేలా పావులు కదిపారు. ఇది కూడా యాదవ సామాజిక వర్గం సైతం గుడివాడ అమర్నాథ్ ఓటమికి కారణం. దీంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ గుడివాడ అమర్నాథ్కు జగన్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల విశాఖ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడను నియమించారు.
కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ నాయకులందరినీ కలుపుకుంటూ వచ్చారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తోన్న మాజీ మంత్రికి ఒక్కసారిగా వైసీపీ అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండి విశాఖ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమించింది. అంతేకాక మొన్న పోటీ చేసిన గాజువాక సమన్వయకర్తగా కూడా తప్పించి అనకాపల్లి జిల్లా చోడవరం ఇన్ఛార్జిగా నియమించింది. ఈ చర్యతో ఏం చేయాలో తెలియని డైలమాలో పడ్డారట మాజీ మంత్రి గుడివాడ. పక్కా లోకల్ అనే విషయాన్ని గ్రహించిన గుడివాడ అమర్నాథ్ విశాఖ వేదికగా రాజకీయాలు చేయాలని ఆశపడ్డారు. దీంతో గడిచిన ఎన్నికల్లో గెలుపొందిన అనకాపల్లి సీటు వదులుకుని గాజువాకలో పోటీ చేశారంటారు ఆయన అభిమానులు. ఓటమి తర్వాత ఏడాది కాలంగా విశాఖ జిల్లాలో పార్టీకి పూర్వవైభవానికి కష్టపడుతోంటే విశాఖ జిల్లా నుంచి పూర్తిగా తనను పంపించేశారని లోలోపల మదన పడుతున్నారట మాజీ మంత్రి. గత నెలలో జరిగిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం ఎన్నికల్లో కూడా ఆయన చక్రం తిప్పారని టాక్. అయితే ఎవరూ ఊహించని విధంగా వైసీపీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లను ఇతర రాష్ట్రాలకు విదేశాలకు పంపించడంలో కీలక పాత్ర పోషించారు అమర్నాథ్. అయినా స్థానికుడైన తనను కాదని ఇతర జిల్లాల నాయకులకు రీజనల్ కోఆర్డినేటర్, విశాఖ పార్లమెంటు పరిశీలకులుగా విశాఖ అధ్యక్ష పదవులు కట్టబెట్టింది. ఇది గుడివాడ అమర్నాథ్కు ప్రస్తుతం మింగుడు పడడం లేదని రాజకీయ విశ్లేషకుల వాదన. అందుకే అమర్నాథ్ మాజీ సీఎం జగన్ రెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇటు జిల్లాలోనూ అటు వైసీపీలోనూ లోలోపల జరుగుతున్న ప్రచారంపై అమర్నాథ్ అభిమానులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అయితే వ్యక్తిగత పర్యటనని సైతం కొందరు రాజకీయం చేయడం సరికాదని, గుడివాడ అమర్నాథ్ మళ్లీ యాక్టివ్ అవుతారని కొంతమంది బదులిస్తున్నారు. అంతేకాక ఈ ప్రచారంపై ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఈ మాజీ మంత్రి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బయట ప్రచారం జరుగుతున్నట్లు వైసీపీకి బిగ్ షాక్ ఇస్తారా, లేక మళ్లీ పార్టీలో యాక్టివేట్ అయ్యి తన పని తాను చూసుకుంటారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరి ఇలాంటి ఎన్నో సందేహాలకు జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోనుందో వేచి చూడాల్సిందే.